సార్ వీళ్ళంతా ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. అలాగే మరొకరు కేంద్ర భారీ పరిశ్రమలు ఉపశాఖల సహాయ మంత్రి వర్యులు రైతులు కొంతమంది ఉంటారు. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. ఆ కోవలోని వారే శ్రీ పవన్ సార్ వీళ్ళంతా. బాబు పక్కెళ్ళాడుకోమ్మా. ప్రధాని వచ్చాడు, పవన్ కళ్యాణ్కి చాక్లెట్ ఇచ్చాడు. చంద్రబాబు మోడీని పొగిడాడు, మోడీ చంద్రబాబుని పొగిడిండు. పవన్ కళ్యాణ్ లోకేష్ మోడీని పొగిడిండ్రు. ఇదే ఆ అమరావతి రీస్టార్ట్ సభ అని చెప్పేసి ఈ వైసీపీ బ్యాచ్ చెప్పుకుంటుంది. ఈ వైసీపీ బ్యాచ్ ఎలా తయారైందంటే కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది వాళ్ళకి. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఒక ముఖ్యమైన పని మీద నరేంద్ర మోడీ వస్తే ఆ సభలో పవన్ కళ్యాణ్ ఏదో చిన్నగా దగ్గినట్టుగా అనిపించిందని తన దగ్గర ఉన్న ఒక చాక్లెట్ని తీసి పవన్ కళ్యాణ్కు ప్రేమతోటి పిలిచి ఇస్తే దాన్ని కామెడీ చేసుకొని ఏదో సోషల్ మీడియాలో వైరల్ చేసుకొని ఆనందపడతారేంది? అసలు ఏంది మీ మైండ్ సెట్ ఏంది? ఎక్కడున్నారు అసలు? మీరు ఒక పార్టీ అబ్బా, మీకు అంతో ఇంతో 11 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి, అవన్నా ఉండాలా? నెక్స్ట్ టైం అవి కూడా వద్దా? ఏంది అసలు మీ బిహేవియర్? అంత చీప్గా ఒక ఇంపార్టెంట్ పని జరిగింది అక్కడ, దాన్ని మీరు ఒక్కరన్నా సరే ఇలా మాట్లాడితే బాగుండు కానీ మాట్లాడలేకపోయారు. ఇదేదన్నా చెప్తే బాగుంటుంది. మీ సలహాలు చెప్పండి, ఇంకా వీలైతే దీని గురించి మాట్లాడలేదు ఎందుకు అని ప్రశ్నించండి, బాగుంటుంది. అంతేగాని ప్రధాని వచ్చాడు, చాక్లెట్ ఇచ్చాడు, ఏదో కామెడీ అయిపోయింది మీకు. మీరు కామెడీ అవుతున్నారు. రాష్ట్రంలో మీది ఒక పార్టీనా అని చెప్పేసి జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మోడీ ఏమి చేయలేదా? ఏమి చేయలేదా ఇప్పటిదాకా ఆంధ్రాకి? ఇప్పుడు ఆడ అమరావతికి అవుటర్ రింగ్ రోడ్ ఎవరు కడుతున్నారు? ఇన్నర్ రింగ్ రోడ్ ఎవరు కడుతున్నారు? ఆ బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ ఏంది? ఆ కనకదుర్గ ఫ్లైఓవర్ ఏంది? ఏమి చేయట్లేదా మోడీ వచ్చి? ఇంతకుముందు ఏమన్నా మీరేమన్నా అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చిండు కదా, మరి అప్పుడేమన్నా మీకు తీసుకొచ్చి ఇనపెట్టెలు ఇచ్చిండా, సూట్ కేసులు ఇచ్చిండా, గోనె సంచులు ఏమైనా పట్టుకొచ్చి ముళ్ళలు ఏమన్నా మీకు చేతికి ఇచ్చారా? ఎవరైనా సరే వచ్చి మాట్లాడతారు, ఇది చేద్దాం అనుకుంటున్నాము, ఇలా చేస్తాము, ఇది మన అందరికీ గర్వకారణము, ఇది డెవలప్ చేసుకోవాలి, ఇది అందరి మన బాధ్యత, ఇలాగే కదా మాట్లాడతారు. ప్రతి ఒక్కడు ఇదిగో డబ్బులు తీసుకొచ్చాను, ఇవన్నీ డబ్బులు ఇదిగో మీకే అని ఎవడన్నా స్పీచ్లు ఇస్తా ఆ డబ్బులు చూపిస్తా మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నారు రా బాబు? సంబంధం లేకుండా ఏదో ప్రతిపక్షం ఏదో ఒకటి వాగాల, ఆ సభ సక్సెస్ అయినా సరే దాన్ని ఫెయిల్ అయిందనే మాట్లాడాలా, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి. ఎంతసేపు ఇదే మైండ్ సెట్ తప్ప ఇంకొకటి లేదు. మీరు దాన్నే పాజిటివ్గా ఆలోచిస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు మోడీ గారు మంచి మిత్రుడని చాలా సందర్భాల్లో తెలుస్తుంది. మీ ఇద్దరి మధ్యలో మంచి బాండింగ్ ఉంది, కూటమి ప్రభుత్వం నడుస్తుంది కదా. మరి ఏపీకి అమరావతి మీరు రాజధానిగా భావిస్తున్నారు కాబట్టి దానికి ఏమేం చేయాలి, ఎలా మీరు దాన్ని పర్ఫెక్ట్ అనుకుంటున్నారు, అది సెట్ అవుతుందా రాజధానికి? కాదు కాబట్టే మేము 3 రాజధానులు అని మేము వచ్చాము, మీరేమో మళ్ళీ తిరిగి అమరావతి రాజధాని అని మీరు రీకన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? మోడీ మనకి ఏం చేస్తున్నాడు? మీరు ఏం చేయాలనుకుంటున్నారు? దాని ద్వారా మీరు కేంద్రంలో మీరు మద్దతుదారులు కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా మోడీ గారితో ఇక్కడ పనులు చేయించండి. ఇలాంటి ఏమన్నా సలహాలు సూచనలు ప్రెస్ మీట్ ద్వారా చెప్తే బాగుంటుంది. కానీ ఆ అంబాటి ఒక్కడు వస్తాడు, సెన్స్ లేకుండా లాజిక్ లేకుండా మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అంటాడు ఏంది అమరావతి ఏదో సెల్ఫ్ ఏమంటారు దాన్ని, దానికదే సంపాదించుకునే నగరం కాబట్టి దానికి అంటే అదే సెల్ఫ్ సస్టైనబిలిటీ సిటీ కదా. సో దాని మీద ఎందుకు 52,000 కోట్లు అప్పు చేసి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు? అవసరం లేదు అని అంటున్నాడు. అరే ఇప్పుడు ఒక బాబు పుట్టాడు, ఆడు పుట్టి నుంచి వాడికాడు సెల్ఫ్గా సస్టైనబుల్ అవుతాడా? ఎంత సస్టైనబుల్ అవుతాడు? ఏ టైంలో ఏ వయసు తర్వాత వాడికి వాడు ఎదుగుతాడు? ఎప్పటి నుంచి వాడి నుంచి మనం ఆశించవచ్చు ఫలితాలు? దానికంటే ముందు మనం పెట్టాలి కదా బాబుకి ఖర్చు. పుట్టిన కాడికి వెళ్ళి పాలు ఇవ్వాలి, పండ్లు ఇవ్వాలి, చదువు ఇవ్వాలి, బట్టలు ఇవ్వాలి, పెంచాలి, పోషించాలి, జ్ఞానం నేర్పాలి. ఆ తర్వాత వాడు ఒక ఉద్యోగస్తుడు అయ్యాక వాడి నుంచి మనకు రిటర్న్స్ వస్తాయి, ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు అట్లనే ఈ సిటీ కూడా అమరావతి అని అంటే ఇప్పుడు దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. ఒక రాజధాని లేదు ఇప్పటిదాకా.
ఒక రాజధాని ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి మనకు అదొక ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ రాజధాని ద్వారా ఉపాధి అవకాశాలు లభించవచ్చు. కొన్నింటికి ఒక కేంద్రం లాగా తయారవుతుంది. ఇప్పుడు ఏపీ యువత ఇటు హైదరాబాద్, అటు చెన్నై, బెంగళూరు ఇట్లా వెళ్ళిపోతున్నారు కదా. అలాగా వెళ్ళకుండా వాళ్ళ రాజధానిలో వాళ్ళకే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా రావాలి అని అంటే ముందు దాన్ని డెవలప్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు చేస్తుంది అదే కదా. అంతేగాని ఈయన వచ్చి ఎందుకట ఖర్చు ఎందుకు పెడుతున్నారు, అది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ కదా, దాని నుంచే రాబట్టాలి, మనం పెట్టకుండా ఎట్లా వస్తుంది అంబటి, మరి ఇంత అజ్ఞానమా అని చెప్పేసి మాట్లాడుతున్నారు నిన్నైతే. సో ఇది మీరు ఎంతసేపు పవన్ కళ్యాణ్ను మీరు ఎంత కామెడీగా చేస్తారో మీ వీడియోస్లో, మీరు అంత దిగజారిపోతారో తప్ప ఇంకొకటి లేదు. మీకు ఒరిగేది ఏం లేదు. ఆయన చేయాలనుకున్న పనులు చేసుకుంటూ పోతున్నాడు. కూటమి ప్రభుత్వము ఏపీకి ఏం చేయాలో అవన్నీ కూడా కేంద్రం నుంచి ఏం రప్పించుకోవాలో అవన్నీ రప్పించుకుంటున్నారు. ఒక సమన్వయంతో ఆ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఏపీలో నిజంగా డెవలప్మెంట్ కనిపిస్తుంది. మీరు ఇలాగే కామెడీలు చేసుకుంటూ విషయాన్ని పక్కదారి పట్టిస్తూ దాని మీద సీరియస్గా శ్రద్ధ పెట్టకుండా ఉన్న విషయం మాట్లాడకుండా మీరు విమర్శించడమే పనిగా పెట్టుకుంటే మరింత లోకువ జోకర్స్ మీరే అవుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్కు ఎటువంటి నష్టం లేదు, చంద్రబాబుకు ఎటువంటి నష్టం లేదు, మోడీ గారికి కూడా ఎటువంటి నష్టం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు ఒక విజన్ ఉంది, ఒక క్లారిటీ ఉంది. క్లారిటీ లేనిదల్లా మీకే. సో మీరు బాగుపడండి. ఇంకా మీరు ఇలాగే సంకనాకితే ఇంకా మీరు గోవింద గోవింద, ఆ 11 సీట్లు కూడా గోవింద. అది ఎప్పుడు మారుతారో కానీ మారండి కొద్దిగా.